భోజనం రెడీ సార్. వెళ్ళి తీసురమ్మా. కుదరదు, మనమే వెళ్ళాలి. రూలర్ రిక్వెస్టా? ఆర్డర్. ఇంకా ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను అమ్మ అంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా. ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది. వస్తున్నా. లిఫ్టా? బాగుంది. మల్లీశ్వరాలమ్మా కమ్. ఇక నా వల్ల కాదు. అమ్మో, అయ్యో, ఇంకెక్కడరా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇటు పప్పు. నెయ్యి ఉందా? ఉంది సార్. ఎక్కడికి? ఆ చివరుంది. వద్దులే, రేపు ఆ టైపు కూర్చున్నప్పుడు వేసుకుందాం. కానీ ఓ నంబర్ చెప్తాను, చేసుకో. 0891 ఎస్టీడియా? ఏ వెళ్దా? వెళ్తుంది వెళ్తుంది. 2754 హలో హలో అన్నయ్య, నేను. ఎరా ప్రసాద్, బాగున్నావా? అన్నయ్య, నీకు విషయం తెలుసా? మన మల్లేశ్వరి మూర్తి గారింట్లో పని మనిషి కాదు, మీర్జాపురం యువరాణి. అవునరా, నేను కూడా పేపర్లో చదివాను. నేను ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్ లోనే ఉన్నాను. ఇక్కడ మనకు రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ లో టబ్బు, బెడ్రూమ్ లో ఏసీ, డైనింగ్ రూమ్ లో ఫోను, ఇక ఒళ్ళు నొక్కడానికి వీపు రుద్దడానికి ఓ పనోడు. అసలు ఆ మంచం ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చూస్తే పడుకోబుద్ధి కాదు, పడుకుంటే లేబుద్ధి కాదు. అంత బాగా చూస్తున్నానేమిట్రా? బాగానా? ఇక్కడ మనం కింగ్ అన్నయ్య. బొంగేం కాదు. ఏరా, అది సరే గాని వదిన డాలి ఎలా ఉన్నారు? బానే ఉన్నారా అన్నయ్య? నా బైక్ ని అప్పుడప్పుడు తోడమని వదినకి చెప్పు ప్లీజ్. చూడడం కాదురా, రోజు మీ వదినకి అడుగుతోంది. థ్యాంక్స్. డాలీ నీకోసం బెంగ పెట్టుకుందిరా, దాంతో ఒకసారి మాట్లాడు. ఎందుకురా బెంగ? 4 రోజులు వచ్చేస్తాగా. అదేంటి మరి? మమ్మీ నువ్వు ఇంకా రావని, మన హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. మా మధ్య తరగతి అనుబంధాలు, ప్రేమలు, డబ్బున్న వాళ్ళకి తెలియదురా. సార్, ఏరా కంటే అమ్మే బెటర్గా ఉన్నట్టుంది. అలాగే కంటిన్యూ అయిపోదాం. సర్లేమ్మా, పద బయలుదేరతాం. అసలే చీకటి పడింది, బోల్డ్ అంత దూరం వెళ్ళాలి. మీరు వెళ్ళండి సార్, నాకు పని ఉంది. ఓకే. వచ్చిన దారి గుర్తుందిగా? ఒక్కసారి చూస్తే 10 ఏళ్ళ తర్వాత కూడా మర్చిపోను. సార్, అటు కాదు ఇటు. గుర్తుందంట. స్నూపీ స్నూపీ. రే, దాని తల మీద చేస్తే కరిచి చంపేస్తుంది. వెళ్ళి పని చూసుకో. స్నూపీ, కమాన్ కమాన్. తప్పు కాదు. నువ్వెవరు? వెంకటేష్. అంటే నీ అంతరాత్మని. ఎవరైతే నాకేంటి? అమ్మాయి స్నానం చేస్తుంటే చూడటం తప్పు కాదా? కాదు, ఎందుకంటే ఆ అమ్మాయి నిన్ను చూడట్లేదు కాబట్టి. ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. పిచ్చి ప్రసాద్, నువ్వు ఆ అమ్మాయిని ఎక్కడ చూస్తున్నావు? దూరంగా ఉన్న బిల్డింగ్ ని చూస్తున్నావు. మధ్యలో ఆ అమ్మాయి అడ్డం వచ్చింది అంతే. లేదు, నేను ఆ అమ్మాయినే చూస్తున్నాను. చూడు, టాప్ టు బాటమ్ చూడు, కానీ నిన్నెవరు చూడకుండా చూసుకో. అది ఇంపార్టెంట్. వస్తా. హాయ్ స్నూపీ. ఈ విషయం ఎవరితో చెప్పకే, ఓకే? స్నూపీ, ఓ అయ్యో వద్దు, సేమి హెల్ప్ హెల్ప్. అక్కడ కాదు, అయ్యో స్నూపీ, అక్కడ కాదమ్మా, హెల్ప్ హెల్ప్ అమ్మా ప్లీజ్.
నా స్నూపీ ఏం చేసావు? నిన్నే అడిగేది. నేనేం చేయలేదు, అదే నా మీద హత్యా ప్రయత్నం చేసింది. నోరు లేని దాంతో కూడా గొడవేనా నీకు? దానికి నోరు లేదు కానీ ఇంతంత పళ్ళున్నాయి. నాకు ఇన్నాళ్ళు కుక్కలంటే భయమే ఉండేది, కానీ దీన్ని చూసాక అసహ్యం కూడా వేస్తుంది. సార్ బట్టలు తెచ్చాను సార్, ఎలా ఉన్నారు? కనపట్లా? ఏంటి సార్ ప్రాబ్లం? దీంతోనా? మనం కుక్కల్ని ప్రేమించాలి సార్. వాట్ ఈస్ హెర్ నేమ్? స్నూపీ. హాయ్ స్నూపీ. వద్దు వద్దు, ఊరుకోండి సార్, మీకు మరి మొమాట ఎక్కువ. అయిపోయాడు. ఏ స్నూపీ. చూసావా, నేను చెప్పింది ఇప్పుడు నమ్ముతావా? వాడిని చూస్తే నాకే చిరాగ్గా ఉంది. అయ్యో, దాన్ని తప్ప. అయ్యో పాపం. ఏ స్నూపీ? ఎందుకు గొడవ చేస్తావు? వాడిద్దరు ఏదో సరదాగా ఆడుకుంటుంటే. అయ్యో అది ఆట కదా, వేట. అయ్యో అది కొరికేస్తుంది. ఎలా జరిగింది? కిటికీలోంచి కిందడింది. కిటికీలోంచి పడితేనే పోయిందా? ఆ కిటికీ సెకండ్ ఫ్లోర్ లో ఉంది. ఓ, ఎంత మంచి కుక్క, ఎప్పుడు అరిచేది కూడా కాదు, అప్పుడప్పుడు కరిచేది. ఎంత బుజ్జిగా ఉండేదో. లైఫ్లో ఒక్కసారి కూడా గజ్జి రాలేదు. ముఖ్యంగా ఆ మూతి, దాంట్లోంచి కారి చొంక. హే ప్రభు, కుక్కలకే గనక సెపరేట్ గా స్వర్గం అనేది ఉంటే ఈ కుక్కను కూడా అక్కడికే పంపించు. ఈ శుభ సందర్భంలో ప్రతి సంవత్సరం 10 కుక్కలకి గొలుసులు బెల్ట్లో కొనిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకే. నేను పాలరాతి సమాధి కట్టిస్తానని శపథం చేస్తున్నాను. నాకా? కాదు, కుక్కకి. ఓ, ఐ లవ్ యూ స్నూపీ. ఐ టు లవ్ యూ స్నూపీ. మళ్ళీ ఏంటమ్మా ఊరి చివరి కట్టారు ఇల్లు, ఒక ఆటో కూడా రావట్లేదు. అవి రావండి, మనమే వెళ్ళాలి. ఇంత డబ్బున్నాలో 2 ఆటోలు కొని ఇంట్లో పెట్టుకుంటే నష్టం ఏంటి? సార్, ఏంటి? అమ్మాయి గారు ఉన్నారు కారులో. నేను ఆవిడ ఒళ్ళో కూర్చోట్లేదమ్మా, ఖాళీ సీట్లో కూర్చుంటున్నాను. పద. అమ్మాయి గారు పోనీ. ఎక్కడికి? షాపింగ్కి. ఏం కొనాలి? పర్సనల్ ఐటమ్స్. అవే ఏంటని? కట్ డ్రాయర్లో కొనాలి. ఉన్నవే 2, ఒకటి ఉతికారేసాను, ఇంకోటి నిన్న కుక్క చింపేసింది. అంటే బాలు, కొంచెం కారు ఆపుతావా? కూరగాయలు కొనుక్కొస్తానమ్మా. రా వెళ్దాం. అక్కడ కట్ డ్రాయర్లు ఉంటాయా? ఉంటాయండి. నేను విఐపి, జాకీ అలాంటి పెద్ద కంపెనీలు తప్ప మామూలు వాడను. అవి ఉంటాయా అని. ఏమో సార్, వేసుకునే అలవాటు ఉంటే మీకు తెలియాలి, మాకేం తెలుస్తుంది? అంటే